కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు ఎలాంటి భోజనం ఇస్తారో ఈ వీడియోలో అయితే చూసేయండి. కువైట్ ఇంట్లో ప్రతి ఇంటర్లో స్కూల్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి కొందరికి లేట్ గానే భోజనం అయితే ఇస్తారు. నాకైతే ఖచ్చితంగా 1:40 అయితే ఇస్తారు. ఫస్ట్ నేను తినేసి గిన్నెలని ఎత్తుకొని ఇక్కడైతే పెడతాను. ఇక్కడికైతే మా పని మనిషి భోజనం ఎత్తుకొని వస్తుంది. ఒకవేళ నేను రావడం కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా భోజనం అయితే ఇక్కడే పెట్టేసిపోతుంది. హాట్ బాక్స్ లో ఉంటుంది కాబట్టి ఏమీ కాదు. కొన్ని ఇండల్లో పని మనుషులే డ్రైవర్ రూమ్ కాడికి పోయి ఇచ్చొస్తా ఉంటారు భోజనము. కొందరు ఇండల్లో అయితే ఇలా అయితే ఇస్తారు. కొన్ని ఇండల్లో అయితే డ్రైవర్లకు కువైట్ వాళ్ళు అసలే అన్నం ఇవ్వరు. నెలకు డబ్బులు ఇచ్చేసి మీరే చేసుకొని తినండి అని చెప్తా ఉంటారు. ఇలా చాలా మంది డ్రైవర్లు రకరకాలుగా కష్టాలు అయితే పడతా ఉంటారు. ఇప్పుడు నాకైతే మన ఇండియా భోజనం అయితే వచ్చింది. మా ఇంట్లో తెలుగు పని మనిషి ఉండడం వల్ల, కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు ఉండడం వల్ల నాకైతే మన ఆంధ్ర భోజనం అయితే వస్తుంది. అదే కొన్నిండల్లో అయితే కువైట్ వాళ్ళకు ఎలాంటి అన్నం చేస్తారో ఆ అన్నమే డ్రైవర్లు కూడా పెట్టాల్సి వస్తుంది. కువైట్ వాళ్ళు మనలాగా వైట్ రైస్, పప్పు, రసము, ఉప్పు, కారంతో చేసుకునే వంటలు అయితే చేసుకోరు. ఒకవేళ కొందరు ఇండల్లో తెలుగు వాళ్ళు పని మనుషులు ఉన్నా కూడా మన ఆంధ్ర భోజనం చేస్తా ఉంటే కువైట్ వాళ్ళు అయితే కొందరు ఒప్పుకోరు. కొందరు కువైట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. మీకు నచ్చిన భోజనం చేసుకోండి, తినండి అని చెప్పి కూడా చెప్తా ఉంటారు. పని మనుషుల్లో కూడా చాలా మంది మంచోళ్ళు చెడ్డోళ్ళు అయితే ఉన్నారు. మంచోళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఏదో ఒకటి చేసి ఇచ్చిపోతా ఉంటారు. కొందరు పని మనుషులు అయితే డ్రైవర్ తిన్నాడా లేడా అని కూడా పట్టించుకోరు. వాళ్ళకి ఇస్తే ఇస్తారు, లేకపోతే ఎవరు. కొందరు డ్రైవర్లు కడుపు నిండా అన్నం తింటా ఉంటే కొందరు డ్రైవర్లు మాత్రం సరిగ్గా అన్నం లేక అర్ధ కడుపుతో అయితే సరిపెట్టుకుంటా ఉంటారు.